హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే మనం జనరల్గా వ్యాక్యూమ్ అన్నది ఏసీకి కానీ ఫ్రిడ్జ్ కానీ ఎందుకు చేయాలి అనేది మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. వ్యాక్యూమ్ అనేది ఎందుకు చేయాలి అంటే మనం ఏసీకి ప్రాపర్గా గ్యాస్ అనేది ఎక్కించాలంటే వ్యాక్యూమ్ అనేది చేయాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చిల్ టెంపరేచర్ రావాలన్నా, మనకి మంచి హీట్ ఎయిర్ అనేది బయటికి రావాలన్నా, వేరంగా టెంపరేచర్ రూమ్లోన టెంపరేచర్ వేరంగా రావడానికి మనం వ్యాక్యూమ్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. అలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కంప్రెసర్ కానీ కాపర్ పైప్ కానీ ఎప్పుడు కూడా మంచి లైఫ్ అనేది వస్తుంది అనమాట. అందుకు మీరు ఏం చేస్తారంటే వ్యాక్యూమ్ అనేది బాగా అంటే 700 మైక్రాన్స్ అంటే జనరల్గా 500 మైక్రాన్స్ అనేవి వస్తుంది అనమాట. అలాగే 700 మైక్రాన్స్ వచ్చేటట్లు మనం వ్యాక్యూమ్ అనేది చేసుకోవాలి. వ్యాక్యూమ్ అనేది ఎందుకు చేయాలి అంటే మీకు ఒక చిన్న సజెషన్ అనేది ఇస్తానన్నమాట. ఇప్పుడు సపోజ్కి మనం మంచి ఆకలి మీద అయితే ఉన్నాం, మనకు కడుపులోన ఫుడ్ అనేది లేదనమాట. ఇప్పుడు ఆకలితో ఉన్నప్పుడు వాటర్ తాగామనుకోండి, అందులోకి ఏం వెళ్తుందంటే ఫస్ట్ వాటర్ వెళ్తుంది. మనకి ఏమవుతుందంటే వాటర్ వెళ్ళడం వల్ల ఆకలి అనేది ఉండదన్నమాట, ఆకలి అనేది తగ్గిపోద్ది. అదే మీరు ఆ వాటర్ అనేది లేకుండా మంచి ఫుడ్ తీసుకుంటే ఏమవుద్దంటే మనకి మంచి ఎనర్జీ అనేది వస్తుంది కదా. అలాగే ఇది కూడా అంతే ఫ్రెండ్స్. మనం వ్యాక్యూమ్ చేయడం వల్ల అందులో ఉండే డస్ట్ లాక్కోవడం, మళ్ళీ ఏదైతే హెయిర్ ఉంటుందో ఆ హెయిర్ అనేది లాక్కోవడం వల్ల ఫ్రెష్ గ్యాస్ అనేది మనం యూనిట్లోకి లిక్విడ్ ఫామ్లోకి పంపించాలి. వేపర్ ఫామ్లోకి కాకుండా లిక్విడ్ ఫామ్లోకి పంపించడం వల్ల ఏసీ గ్యాస్ అనేది అది ఏమవుతుందంటే ప్రాపర్గా ఫాస్ట్గా కూలింగ్ అనేది ఇండోర్కి పంపిస్తుంది అనమాట. అలాగే రిటర్న్ టెంపరేచర్ కూడా మనకి చాలా వేరంగా వస్తుంది. వ్యాక్యూమ్ అనేది బాగా చేయడం వల్ల రిటర్న్ టెంపరేచర్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనం వ్యాక్యూమ్ అనేది ఎంతసేపు చేయాలి, ఎన్ని అవర్స్ చేయాలి అంటే వ్యాక్యూమ్ మినిమం 5 మినిట్స్ నుండి 20 మినిట్స్ వరకు చేయొచ్చు అనమాట. సపోజ్గా మీ వ్యాక్యూమ్ మిషన్ అనేది సింగిల్ స్టేజ్ వ్యాక్యూమ్ మిషన్ అయితే ఒక 1.5 ఏసీ అయినా 1 టన్ ఏసీ అయినా సరే మనం ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అనేది చేయాలి. ఇలా చేసినప్పుడు 700 మైక్రాన్స్ కానీ 500 మైక్రాన్స్ అని మ్యాన్ఫోల్ గేజ్లు అని చూపిస్తుంది అనమాట. అంటే మనకి మ్యాన్ఫోల్ గేజ్లో 0 to బ్యాక్ అన్నది ఉంటుంది కదా, బ్యాకప్ అనేది అందులో 30 మైనస్ అని ఉంటుంది కదా, అది అక్కడికి వచ్చిందంటే మనకి 500 మైక్రాన్స్ అనేవి వస్తుంది అని అర్థం అనమాట. అలాగ వచ్చింది అంటే మనకి వ్యాక్యూమ్ అనేది ప్రాపర్గా అవుతుంది అని మనం తెలుసుకోవాలి. ఇలా ప్రాపర్గా అయిన తర్వాత మనం మ్యాన్ఫోల్ గేజ్ లాక్ చేసి మన ఫ్రెష్ గ్యాస్ అనేది లిక్విడ్ ఫామ్లో, అంటే సపోజ్గా మీరు సిలిండర్ తిరిగేసి మనకి లైన్లో వెళ్ళి లిక్విడ్ అనేది వెళ్ళేటట్లుగా మన గ్యాస్ అనేది రిలీజ్ చేయాలన్నమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఉంది కదా సిలిండర్ అయితే ఇలా మనం గ్యాస్ పంపించామనుకోండి, ఇలా వెళ్ళిందంటే ఇందులో లిక్విడ్ అనేది ఉండదు కదా, వేపర్లోకి మారి వెళ్తుంది. అలా ఇలా పెట్టి మనం తిరిగేసి సిలిండర్ గ్యాస్ పంపించడం వల్ల ఏమవుతుంది, లిక్విడ్ అనేది వెళ్తుంది ఫ్రెండ్స్. ఇలా లిక్విడ్ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మనకి రిటర్న్ టెంపరేచర్ కానీ చిల్ టెంపరేచర్ కానీ వేరంగా వస్తుంది అనమాట. మీరు వ్యాక్యూమ్ చేయకపోతే ఏం జరుగుతుందంటే ఇప్పుడు 1 kg గ్యాస్ ఉందనుకోండి, మీరు 1 kg గ్యాస్ పెట్టినప్పుడు అది ఇంకా కొంచెం ఎక్కువ గ్యాస్ అనేది పడుతుంది అనమాట వ్యాక్యూమ్ చేయకపోవడం వల్ల. ఎందుకంటే అందులో హెయిర్ అనేది ఎంటర్ అవుతుంది కదా మనం గ్యాస్ లేనప్పుడు. అలాంటి టైంలో ఏమవుతుందంటే మీరు వ్యాక్యూమ్ చేయకుండా గ్యాస్ పెట్టడం వల్ల అదేమవుతుందంటే మనకి ఎక్కువ గ్యాస్ లాక్కొని ఇప్పుడు 1 kg దగ్గర 1.5 గ్రామ్స్ కానీ 200 గ్రామ్స్ ఎక్స్ట్రా అనేది గ్యాస్ అనేది లాక్కుంటుంది అనమాట. అందుకు మీరు ఏం చేస్తారంటే వ్యాక్యూమ్ చేశారనుకోండి, యూనిట్కి 1 kg లిమిట్ అని ఉంటే 1 kg గ్యాస్ అనేది ప్రాపర్గా అది లాక్కుంటుంది అనమాట. అదే మీరు వ్యాక్యూమ్ చేయకపోతే దానికి ఎక్కువ గ్యాస్ లాక్కోవడం వల్ల మళ్ళీ రిటర్న్ టెంపరేచర్ కూడా రాదు, మనకి చిల్ టెంపరేచర్ అనేది రాదనమాట. మనకి దానివల్ల ఏమవుతుందంటే అందులో మాలిక్యూల్స్ అనేవి కంప్రెసర్లోన
మన కాపర్ పైప్లోన ఏర్పడుతుంది అనమాట. గ్యాస్ తోటి అది ఇంటరాక్ట్ అనేది అది జరగదు. అలా జరగకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు రిటర్న్ టెంపరేచర్ రాదనమాట. అదే లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే గ్యాస్ అనేది ఆయిల్తో బాయిల్ అనేది జరిగి దానివల్ల ఏమవుతుందంటే ఇండోర్ నుంచి వేపర్ వచ్చినప్పుడు అది కండెన్సర్లోకి వెళ్ళి హీట్ ఎయిర్ అనేది వేరంగా ప్రొడ్యూస్ అవుతుంది కదా బయటికి. అలాంటి టైంలో చిల్ టెంపరేచర్ అనేది మన యూనిట్లోకి అదే రూమ్లోకి వస్తుంది అనమాట. దానివల్ల మనకి వాటర్ కూడా చాలా వేరంగా రావడం గట్రా జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను అనమాట. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.